ప్రాబ్లం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలియనర్, లివ్ రిచ్, హ్యాపీ, సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 3. అక్కడ మన దగ్గర రిచ్ అని ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. బై ద ఎండ్ ప్రతి ఒక్కళ్ళు ఎంత సంపాదించామో, ఎంత కూడబెట్టామో అన్న దానిపైన లెక్కలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే. కొంతమందికి ఎలా ఉంటుందంటే సంపాదిస్తారు కానీ నిలబెట్టుకోలేరు. కొంతమంది ఎంత కష్టపడ్డా అనుకున్నది రాదు. ఏంటంటారు ఆ డిఫరెన్స్ ఏంటి? ఆ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేయాలి? సంపాదించే అవకాశాలనైనా, సంపాదించే మైండ్ సెట్నైనా, సంపాదించి నిలబెట్టుకునే క్యాపబిలిటీ అయినా ఏ విధంగా పెంపొందించాలి అంటారు? డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరికి ఇది అవసరం. సంపాదించాలనుకున్న వాళ్ళకి కూడా అవసరం. మన భారతదేశంలో 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. అయితే ఒకసారి ఎవరు ఎంత సంపాదిస్తున్నారని స్టాటిస్టిక్స్ చూస్తే నాకు 2022-23ది ఒక స్టాటిస్టిక్స్ నెంబర్స్ చూడండి. 50% మంది, ఈ 142 కోట్లలో 70 కోట్ల మంది వాళ్ళ సంవత్సరపు సంపాదన ఎంత అనుకుంటున్నారు? సంవత్సరపు సంపాదన 71,163 రూపాయలు. సంవత్సరంలో కేవలం వాళ్ళు 71,000 మాత్రమే సంపాదిస్తున్నారు. జనరల్ గా చెప్తారు, క్యాలిక్యులేషన్ చెప్తారు. సో నెక్స్ట్ 40% ఉన్నారు కదా, వాళ్ళు 1.65 lakhs per annum, అంటే ఆల్మోస్ట్ 13,000, 14,000, 15,000 కనుక మీరు నెల సంపాదిస్తుంటే మీరు 40%లో ఉన్నట్టే. అంటే 90% మంది 20,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నారు. అయితే మీరు టాప్ 10లోకి వెళ్ళాలి అని అనుకుంటే కేవలం సంవత్సరానికి 13,50,000 కనుక మీరు సంపాదిస్తే మీరు టాప్ 10లో ఉన్నట్టు. అయితే టాప్ 1% వాళ్ళు సంవత్సరానికి 53 లక్షలు సంపాదిస్తున్నారు. అంటే చూడండి ఇక్కడ వ్యత్యాసం ఎంత ఉంది, వాళ్ళకి వీళ్ళకి ఎంత ఉంది. అంటే సంవత్సరానికి 71,000 ఎక్కడ, సంవత్సరానికి 53 లక్షలు ఎక్కడ. అయితే ఈ టాప్ 10 వాళ్ళే, వీళ్ళందరిలో 57% వాళ్ళే సంపాదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఇండియాలో చాలా ఉంది. రోజుకి 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మన సిటీలో ఉండి అంత తక్కువ ఎలా సంపాదిస్తారు అని అనుకుంటాం, కానీ కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, వాళ్ళు 50 రూపాయలకి, 100 రూపాయలకి చాలా తక్కువకి పనిచేస్తుంటారు. 70 రూపాయలకి వాళ్ళు రోజంతా కష్టపడితే 70 రూపాయలు వస్తుంటుంది. అయితే ఇది 2 రకాలు ఉంటాయి. ఒకటి మైండ్ సెట్, ఇంకొకటి స్కిల్ సెట్. కొంతమందికి ఏంటంటే వాళ్ళు అప్డేట్ అవ్వకుండా, అంటే కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి అవి నేర్చుకోలేరు. వాళ్ళు ఉన్న జాబ్లోనే అవే చేసుకుంటూ వాళ్ళకి ఏంటి కొత్త టెక్నాలజీ ఏది ఉంది అనేది మర్చిపోయి వాళ్ళు గ్రో అవ్వలేరు అనమాట. స్కిల్ నేర్చుకోవడానికి టైం లేదు, లేకపోతే డబ్బులు లేవంటూ ఉంటారు. ఇంకొంతమందికి మైండ్ సెట్ ప్రాబ్లం. అయితే 80% ఇందులో మైండ్ సెట్ ప్రాబ్లం. ఏంటంటే నేను ఎదగలేను, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను అనే లిమిటింగ్ బిలీఫ్స్ కొన్ని ఉంటాయి. సో ఎప్పుడైతే దీన్ని మైండ్ సెట్ని మీరు మార్చుకుంటారో ఖచ్చితంగా అవుతారు. అయితే ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే లేదో మీకు డబ్బులు ఇచ్చినా పోగొట్టుకుంటారు, ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎవరైతే లాటరీస్లో డబ్బులు సంపాదిస్తారు కదా, ఎవరైతే లాటరీలో డబ్బులు సంపాదించారో వాళ్ళు 70% మంది ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. వింటాం కూడా మనం ఇది. అయితే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కౌన్ బరేగా కరోడ్పతిలో ఈ సుశీల్ కుమార్ అనే అతను 5 crores సంపాదించాడు. అయితే దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన సంపాదన ఎంతో తెలుసా? ఆ టైంలో 7,200 రూపాయలు. ఒక స్కూల్ టీచర్, బీహార్ నుంచి వచ్చిన ఒక స్కూల్ టీచర్ 7,200 సంపాదిస్తున్న వ్యక్తి కేబీసీలో 5 కోట్లు వస్తే అతని లైఫ్ మారిపోద్దిగా. అద్భుతంగా బతకచ్చు, హాయిగా అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ కారు కొనుక్కోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ కొన్ని సంవత్సరాల్లోనే ఆయన మొత్తం పోగొట్టుకున్నారు. అయితే చూడండి, ఈ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఆల్ మనీ, గాట్ ఎడిక్టెడ్ టు ఆల్కహాల్, సోల్డ్ మిల్క్ ఫర్ సర్వైవల్, ఈజ్ అ టీచర్ నౌ. అగైన్ మళ్ళీ టీచర్ వృత్తిలోకే వచ్చేసాడు. ఆయన సినిమాలు చేద్దామని అనుకున్నారు. కొంతమంది వచ్చి సినిమాలు చేయొచ్చు కదా, చక్కగా డబ్బులు వస్తాయి అంటే అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. అంటే మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో ముందు ఆటోమేటిక్గా వేరే వాళ్ళందరూ వచ్చేస్తారు. మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి నిన్ను ఎలా కిందకి లాగాలి, వీడి దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలి, అవసరం అని చెప్పేసి ఇన్ని చాలామంది డబ్బులు అడిగారు. సార్ మాకు డబ్బులు కావాలి అంటే పోన్లే అని చెప్పేసి అలా దానాలు కొన్ని చేశాడు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు. అందుకనే ఫస్ట్ మీరు ఎప్పుడైతే డబ్బులు సంపాదించాలనుకుంటారో ముందు ఏముండాలంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అందుకనే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ ఎర్న్.
అయితే మన మీద మనం పెట్టుకో, మన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వాటిలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. కానీ మీ మీద మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో, అటువంటి మైండ్ సెట్ని ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో, ఆటోమేటిక్గా ఈ డబ్బుల్ని మీరు మేనేజ్ చేసుకోగలరు. అయితే శోభన్ బాబు గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు ఇందులో. నీ కొడుకు మంచోడా, వాడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు సంపాదించుకుంటాడు. నీ కొడుకు వెధవా, వాడికి డబ్బులు ఇచ్చి వేస్ట్, ఎందుకంటే ఆ డబ్బుల్ని పోగొడతాడు. సో గొప్పవాళ్ళు అటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారా లేదా, మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలంటే అటువంటి మైండ్ సెట్ ఉందా, మనం లెర్న్ చేస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో డబ్బులు సంపాదిస్తూనే ఉంటాం. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మీరు అన్నారు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్ అని. ఆ ప్రాసెస్ ఏంటండి అసలు? అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? అంటే ఇది మళ్ళీ సపరేట్ కాన్సెప్ట్ అయిపోతుంది. ఒక క్విక్గా చెప్పాలి అనుకుంటే మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఫిజికల్. మీ స్కిల్స్ మీద మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎందుకంటే వరల్డ్ ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఏఐ జాబులు పోతున్నాయి అంటారు. ఎప్పుడైతే మనం ఏఐ నేర్చుకోకుండా మన పనిలోనే మనం చేసుకుంటూ అదే పనిలో ఉన్నాం అనుకోండి, కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, ఆటోమేషన్లు జరుగుతూ ఉంటాయి. ఒకేసారి సడన్గా థ్యాంక్ యూ బాయ్ మీ జాబ్ పోయింది అంటారు. అప్పుడు వీళ్ళు రెడీగా ఉండరు, అరే జాబ్ పోయింది అనుకుంటారు. కొత్త జాబ్ ఎత్తుకోవడానికి లేకపోతే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంకో 5 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు. ఈ టైంలో ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేసుకుంటారు? అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. అయితే ఇంకొకటి ఏంటంటే చాలామంది అన్నెసెసరీ వాటిని కొంటూ ఉంటారు. సార్ నేను కొత్తవి నేర్చుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవంటారు. అయితే వారెన్ బఫెట్ గారు అదే ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే ఇఫ్ యూ బై థింగ్స్ యూ డు నాట్ నీడ్, సూన్ యూ విల్ హ్యావ్ టు సెల్ ద థింగ్స్ విచ్ యూ నీడ్. మనం ఏంటి, డబ్బులు ఉంటాయి, ఓ షూస్ కొనేస్తారు, బ్లేజర్స్, లేకపోతే స్పెట్స్, కార్ కొనేస్తారు, ఇల్లు కొనేస్తారు, అక్కడ వెకేషన్కి వెళ్తారు, ఈ వస్తువులన్నీ కొంటారు. ఐఫోన్ 1,00,000 రూపాయలు పెట్టి కొనేస్తారు. సరిగ్గా మన ఇంట్లో అవసరం వచ్చింది, ఇంట్లో వాళ్ళకి ఎవరికో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, చేతిలో డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేయాలి? అవసరమైన వస్తువులన్నీ అమ్మాలి. నీకేవైతే అవసరమో వాటిని అమ్ముకుంటే తప్ప నీ దగ్గర డబ్బులు రావు. ఐఫోన్ని సెకండ్ హ్యాండ్లో అమ్మేసుకొని ఒక 30,000 40,000 తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అప్పుడే మనం సర్వైవ్ అవ్వగలం కదా. అందుకని అనవసరమైన వస్తువులు మనం ఏమి కొంటున్నాం? మనం ఒకసారి డీమార్ట్కి వెళ్తాం, లేకపోతే పలానా ప్లేసులకి వెళ్తాం, ఎన్ని అనవసరమైన వస్తువులు కొంటుంటాం, డబుల్ బిల్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటిని తగ్గించుకొని ఏవైతే స్కిల్స్ మీకు ఉపయోగపడతాయో, లాంగ్ టర్మ్లో వెళ్ళడానికి ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి, వాటి మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. నువ్వు పడుకున్నప్పుడు డబ్బులు సంపాదించే మార్గాన్ని నువ్వు కనిపెట్టకపోతే నీకు ఎప్పుడొకప్పుడు ఉద్యోగం పోతుంది, అప్పుడు నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు అని చెప్పి వారెన్ బఫెట్ గారు అంటారు. అయితే వాటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేవి మనం సెషన్స్లో చెప్తాం. 7 days సెషన్. సో మైండ్ఫుల్ మిలినియర్ లివ్ రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్లో 7 daysలో మనం అసలు మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఓకే మన హెల్త్ మీద ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, టైం ఎనర్జీ ఫోకస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్లీప్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫియర్స్, లిమిటింగ్ బిలీఫ్స్, హ్యాపీగా ఎలా ఉండాలి, సక్సెస్ఫుల్ అవ్వడానికి మార్గాలు ఏంటి అనే ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ మనం 7 days మాట్లాడుకుంటాం. నేను ఛాలెంజెస్ చెప్తున్నా, ఎవరైతే ఈ 7 days అటెండ్ అయ్యి హ్యాబిట్స్ని ఎలా బెటర్ చేసుకున్నాను అని ఖచ్చితంగా చెప్తారనమాట. అలాంటి రిజల్ట్స్ కూడా నేను చెప్తాను. మీలో కనుక ఎటువంటి మార్పు లేకపోతే నేను డబుల్ మనీ ఇస్తాను. ఓకే, మీరు నేను చెప్పినట్టు చేసి 7 రోజుల్లో మీరు ఏ కంట్రీలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇవి చేస్తుంది ఏంటంటే కొంచెం ఎల్డర్ పీపుల్కి, అంటే అడల్ట్స్కి, ఒక బిలో ఆఫ్టర్ 20 వాళ్ళు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. మీ మైండ్ సెట్ మీరు మార్చుకోవాలి. మీరు హ్యాపీగా పీస్ఫుల్గా ఈ సెషన్స్ తర్వాత ఖచ్చితంగా అవుతారు. ఒకవేళ అవ్వకపోతే నేను డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తా, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. చాలా మందికి డబ్బు అనేది అవసరం. సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం పెద్ద టాస్క్. అది చాలా మందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా మనం గెయిన్ చేయాలన్న వాటిపైన ఐడియాస్ ఉండవు. వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మీరు హ్యాబిట్స్ అన్నారు, కొన్ని అలవాట్లు మనిషిని ముందుకెళ్ళనివ్వవు. ఆ అలవాట్లను ఎప్పుడైతే మనం కట్టిపడేస్తూ ఉంటుంటామో లైఫ్ జర్నీ అనేది చాలా సాఫీగా సాగుతూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ సెషన్కి అటెండ్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.